వచ్చిన ఒకసారి చదువుకుంటా, శ్రద్ధగా ఆలకిద్దాం. బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండుము. చేతులతో ఒకసారి బిగ్గరగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపలు మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేముకు వచ్చిన రూతు నయోమిలకు దేవుడు వెనువెంటనే ఆహారం ఇవ్వలేదు, కానీ ఒక మంచి శ్రేష్టమైన పొలములో వారికి పరిగెత్తుకునే అవకాశం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. వారు బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళింది ఆహారం కొరకే, మోయాబు నుంచి బెత్లెహేము వచ్చింది ఆహారం కొరకే. ఈ వచ్చిన క్రమంలో వెనువెంటనే వారికి ఆహారం సంపూర్ణంగా సమృద్ధిగా అందించబడలేదు, కానీ వారు వెళ్ళిన తర్వాత మోయాబులో తన కుటుంబాన్ని పాడు చేసుకున్నారు. తన భర్త, ఇద్దరు కుమారులు మరణించారు. ఆ మూడైన బ్రతుకుల మధ్య, వైదవ్యపు జీవితం మధ్య, నిరాశలో, నిస్పృహలో ఏమి చేయాలో అర్థం కాని ఆ నయోమికి దేవుడు తన దేశాన్ని దర్శించాడు, సమృద్ధిని దయచేశాడు అన్న ఒకే ఒక ఆలోచన చేత త్వరగా తన కోడలు ఇరువురికి తెలియజేసి త్వరగా బెత్లెహేముకు ప్రయాణం పెట్టారు. స్తోత్రం చెప్పండి. ఇరువురు కోడలు కూడా తనతో బయలుదేరారు, కానీ మార్గ మధ్యంలో ఓర్పు లేని ఓర్ప, సహనం లేని ఓర్ప తను ఇంటికి మరలింది. రూతు మాత్రం ఒక నిబంధన చేసుకుని, అమ్మా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను ఏ స్థలంలో ఉంటా, మరణము తప్ప నిన్ను నన్ను వేరు చేయడానికి దేనికి అవకాశం లేదు. ఒక దృఢ నిశ్చయంతో, స్థిరమైన నిర్ణయంతో అత్తతో కలిసి త్వరగా బెత్లెహేముకు చేరింది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే బెత్లెహేముకు చేరారు, బెత్లెహేము చేరిన వెంటనే వారికి తినడానికి ఆహారం దొరకలా. ఆ సమయంలో ఈ రూత మనిషి, అమ్మా, ఎవరి కటాక్షం నా మీద ఉంటుందో వారి పొలానికి వెళ్ళి పరిగెరుకుంటా. స్తోత్రం చెప్పండి. కటాక్షం కలిగిన సంఘములో, కటాక్షం కలిగిన దేవుని దగ్గర నేను పరిగెరుకోవడానికి సిద్ధంగా వెళ్తానమ్మా అని అత్తతో మాట్లాడుతుండగా ఆ నయోమి కూడా ఏ మాత్రం ఆటంకపరచకుండా, నయోమి కూడా ఏ మాత్రం ఇబ్బందికరమైన మాట చెప్పకుండా, నువ్వు వెళ్ళి కుమారి, జాగ్రత్తగా వెళ్ళి ఆయన కటాక్షం పొందుకొని పరిగెత్తుకుని రామ్మని చెప్పి ధైర్యంతో ప్రోత్సాహపరిచింది ఆత్మీయ నాయకులైన నయోమి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా వెళ్ళి పొలంలో పరిగెత్తుటం ఆరంభించింది. పొలంలో పరిగెత్తుకుంటుండగా బోయాజు అంటున్నాడు, ఆ పనివాడు, చేరును కోయివారి మీద ఉన్న పనివాడుతో అన్నాడు కదా, ఈ చిన్నది ఎవరిది? ఎవరు చూచినా చూడకపోయినా, ప్రియ సంగమా దేవుని బిడ్డలారా, మనం ఎవరు గమనించకపోయినా, దైవజనులు చూస్తున్నా చూడకపోయినా, మిమ్మల్ని గమనించే, మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని పరామర్శించడానికి దేవదేవుడు అనబడుతున్న బోయాజుకు సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును చూస్తున్న కాలం ఇది. చవడగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు అంటున్నాడు, పొలంలోకి వచ్చిన పనివాడిని పక్కన పెట్టి ఈ చిన్నది ఎవరు? పనివాడు అంటున్నాడు, అయ్యా, ఏమే మోయాబురాలయ్యా, తన అత్తతో కలిసి బెత్లెహేముకు వచ్చిందయ్యా, మోయాబులో బ్రతికింది, తన జన్మదేశాన్ని విడిచిపెట్టింది, తన బంధువులు విడిచిపెట్టింది, తనకున్న సమస్తాన్ని తొలగించేసుకొని, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి బెత్లెహేమైన నీ దగ్గరకు రావడానికి, నీతో కలిసి ఉండడానికి ఇష్టపడింది అని యజమానునికి చెబుతుండగా యజమానుడు ఆ చిన్నదాంతో మాట్లాడడం మొదలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ పొలము సంఘానికి సాదృశ్యమని, బోయాజు యేసయ్యకు సాదృశ్యమని, రూతు ఎత్తబడే సంఘానికి సాదృశ్యమని, బెత్లెహేము దేవునికి సన్నిధికి సాదృశ్యమని, మోయాబు లోకానికి సాదృశ్యమని, నయోమి ఆత్మీయ నాయకులకు సాదృశ్యమని, పనివాడు దైవజనులకు సాదృశ్యమని మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. ఈ క్రమములో ఇప్పుడు బోయాజు ఎత్తబడే సంఘంతో మాట్లాడుతున్న మాటలు మనం విన్నాం. ఆమె చెప్పండి. లోకాన్ని విడిచిపెట్టేసింది, పాపాన్ని విడిచిపెట్టేసింది, తన జన్మదేశాన్ని విడిచిపెట్టేసింది, మోయాబును విడిచిపెట్టి బెత్లెహేము అనబడుతున్న దేవుని సన్నిధికి, బెత్లెహేము అనబడుతున్న క్రీస్తు మార్గానికి వచ్చిన రూతుతో నేరుగా ప్రభు మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నా దేవుని జనాంగమా, ఈ స్థలంలో మనమందరం కూడా ఎత్తబడే సంఘంగా ఉండాలని, పెళ్లి సంఘంగా ఉండాలని, వధువు సంఘంగా ఉండాలని. హల్లెలూయా,
హల్లెలూయా. విడవబడేవారు మనం ఉండకూడదని లోకాన్ని విడిచిపెట్టి, శరీరాశను విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, దోషాన్ని విడిచిపెట్టి, దేవునికి ఆయాసకరమైన ప్రతి దాన్ని కాల్చి వేసుకొని ఆయన శరీరంలో మోకరించిన మనమందరం కూడా ఆయన చెప్పే మాట వినాలి. ఆమేన్. ఆయన మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఏ పొలంలో మనకు పరిగె దొరుకుతుందో, ఏ పొలం మనకు సమృద్ధి దొరుకుతుందో, ఏ పొల యజమాని మనం కటాక్షిస్తాడు, ఆ పొలములో ప్రభు నామాన్ని కనపరచాలి. ఆమేన్ చెప్పండి. పొలము సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. పొలంలో ఉన్న పనివాడు దైవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇప్పుడు పొలంలో ఉన్న సంఘంలో ఉన్న దేవుని యొక్క కటాక్షము, కనికరము మన కుటుంబాలను పడిగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈ పనివాడు చెబుతున్నాడు, పోయినవాడు మనం జ్ఞాపకం చేస్తున్నట్లుగా పనివాడు మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పాలి. మీ పై నాయకులు మీ గురించిన లెక్క ఒప్ప చెప్పాల్సిన వారుగా ఉన్నారు కనుక వారికి విధేయులై కృతజ్ఞత కలిగి జీవించాలని మనం మాట్లాడాం. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు దైవజనుడు మిమ్మల్ని పరామర్శించకపోయినా, దైవజనుడు మీతో మాట్లాడకపోయినా, నేరుగా చూస్తున్న తండ్రి మన మీద కనికరపడి, మన మీద కటాక్షం చూపి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బోయాజు రూతుతో మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయంలో 2:8 అన్నారు కదా, బోయాజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, నా పనికేతలు నిలకడగా ఉండము. చేతులు తీసుకొస్తుండేదమ్మా. హల్లెలూయా. నా మాట శ్రద్ధగా ఆలకించిన త్వరగా మాట ముగించేస్తా. బోయాజు రూతుతో అనగా, బోయాజు యేసయ్యకు సాదృశ్యం కదా, రూతు ఎక్కడ సంఘానికి సాదృశ్యం కదా. ఇప్పుడు సంఘానికి దేవుడిస్తున్న చక్కని ఉపదేశం, చక్కని మాటలు మనం జ్ఞాపకం చేద్దాం. ఏంటంటున్నాడు? మొదటిగా, నా కుమారి నా మాట వినుము. ఆమె చెప్పండి. నాతో కలిసి అంటారా? నా కుమారి నా మాట వినుము. ఇక్కడ నిమిషాలు ఆగుదాం మనం. బోయాజు రూతుకి ఇస్తున్న ఒక మంచి సలహా లేదా సూచన ఏమన్నా తెలుసా? ఋతు నా మాట వినమ్మా. పొల యజమాని చెబుతున్నాడు కదా, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలంలో నుండి పరిగెరుకో, పరిగె నీకు సమృద్ధి. నేను చెబుతా కోసే వారికి గుప్పిలెప్పమని, నేను చెబుతా నీ కొరకు కుండలో నీళ్ళుంచమని, నేను చెబుతా నీ కొరకు శ్రేష్టమైన దాచిపెట్టమని. నా కుమారి నా మాట విను. ఆమె చెప్పండి. ఇప్పుడు యేసయ్య సంఘంతో మాట్లాడుతున్న మొదటి మాట, నా మాట వినుము. ఆమె చెప్పండి. గట్టిగా చెప్తారు ఆమెనని. ఎవరి మాట మనం వినేవారుగా ఉండాలి? యజమానైనా, పొలానికి యజమానైనా, సంఘానికి యజమానైనా, సంఘం కొరకు రక్తం కార్చిన యేసయ్య మాట మనం వినేవారుగా, విన్నవారము అనుసరించేవారుగా ఉండాలి. స్తోత్రం చెబుదాం. అందరూ వింటాం బాగానే, దేవుని వాక్యం వినబడినప్పుడల్లా బాగా ఆస్వాదిస్తాం, సంతోషపడతాం. సంతోషపడే ప్రతి సమయంలో కూడా ఆ మాటలు ఆలకించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. యజమాని చేస్తూ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట వినేవారుగా మనం ఉండాలి. ఎన్నోసార్లు, ఎన్నో స్థలాల్లో, ఎన్నో పరిస్థితుల మధ్య దేవుని మాటలు వింటున్నాం, కానీ త్రోసివేసే వారిగా ఉన్నాం. చాలా వరకు మనం అనుకుంటాం, మందిరానికి కానుకిస్తే సరిపోతుందిలే, మందిరానికి దశమం ఇస్తే సరిపోతుందిలే, దేవునికి ఏదైనా మనకు విలువైనది ఇస్తే సరిపోతుందిలే అనుకుంటాం. కానీ మనం చాలా పొరపాటైన ఆలోచనతో మనం ఉన్నాం. ఈ పగల ప్రభు అన్నాడు, ఆయన మాట వినేవారుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటే మనకు శ్రేష్టమట. ఒకసారి చూస్తారా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో సమూయేలు అంటాడు కదా, 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అందరూ కలిసి ఆమెన్ చెప్పండి. దగ్గరగా ఆమెన్ చెప్పండి. ఏది నీ జీవితానికి శ్రేష్టమో తెలుసా? ఏది నీ బ్రతుకు విలువైనదో తెలుసా? ఏది మన కుటుంబాలకు శ్రేష్టమో తెలుసా? దేవుని ఆజ్ఞ అనబడుతున్న మాట వినడం శ్రేష్టం. హల్లెలూయా. బోయాజు ఋతుతో మాట్లాడుతున్న, నా కుమారి నా మాట వినుము. ఆమె చెప్పండి. ఇప్పుడు మనం యేసయ్య మాట వినేవారుగా ఉండాలి. ఆయన మాట వినడం మనకు శ్రేష్టమట. బలులు అర్పించేదానికన్నా, దహన బలులు అర్పించడం కన్నా, పొట్టేళ్లు అర్పించడం కన్నా,
శ్రేష్టమైనది ఆయన మాట మనం వినడం. ఆమె చెప్పండి. విన్న మాటని అనుసరించే వారుగా మనం ఉండాలి, పాటించేవారుగా మనం ఉండాలి, వాక్యాన్ని తగిన జీవితం కలిగి మనం జీవించేవారుగా ఉండాలి. స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుడి జనాంగమా, సంఘానికి దేవుడు చెబుతున్న మంచి మాట, శ్రేష్టమైన మాట. సంగమా, నా మాట విను. ఆమె చెప్పండి. ఎవరి మాట వినాలా? మన బంధువుల మాట మనం వినాలా? మన స్నేహితుల మాట మనం వినాలా? అధికారుల మాట మనం వినాలా? మనం వినవలసినది, మనం అర్పించవలసింది ప్రతిదీ కూడా యేసయ్య మాట మీద మనం ముందుకు కొనసాగే వారిగా ఉండగలిగితే నువ్వు ఎత్తబడి సంఘంగా ఉంటావని దేవుని దాసునిగా మనం చేతులు హల్లెలూయా. ఆయన మాట వినడం మనకు శ్రేష్టం. ఆయన మాట వినడం మనకు శ్రేష్టం. దేవుని మాట రెండంచులు కలిగిన వాడి ఖడ్గం వంటిది, ప్రాణాత్మ దేహాలను దూరుచు వెళ్తుందట. ఆయన మాట మనం గద్దించేదిగా ఉంటుంది, ఆయన మాట మనం సరిచేసేదిగా ఉంటుంది, ఆయన మాట మనతో మాట్లాడుతూ ప్రాణాత్మ దేహాలను కదిలిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభువు కల్పన కథలు చెప్పడు, నా ప్రభువు సోదరులు చెప్పడు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధమవడానికి కావాల్సిన విధులన్నీ దిద్దుబాటు సరిచేసే మాట ప్రతిదీ కూడా నీతో సూటిగా నేరుగా మాట్లాడతాడు. ఆమె కోసం వచ్చిన మాటలు మీరు మనకు మాట్లాడతా ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా ఒక పని కలిగితే అయ్యగా నీ బాట పెట్టాలా, నీ గురించి సాక్ష్యం చెప్పాలా. ధూప వేదికలో ధూపం వేయాలి, కానీ అది ప్రభువుకు వేయాలి. ఆమె చెప్పండి. ధూప వేదికలో ధూపం వేయాలి. ఎవరికి? ప్రభువుకి. నువ్వు ధూపం తీసుకొస్తే, నువ్వు పొడి తీసుకొస్తే ఆ పొడి చల్లి ప్రభువుకు నైవేద్యంగా అర్పిస్తాం. నువ్వు తెచ్చిన పొడి మరలా నీకే చెల్లించాలంటే అది ఎంత న్యాయమండి? నువ్వు తెస్తున్న సమర్పణే గాని, బలిపీఠం మీద దహన బలే గాని, అర్పణే గాని, దశమ అది ఏదైనా ప్రభువుకు చెల్లిస్తేనే అది ప్రభువుకు మహిమ. స్తోత్రం చెప్పండి. ఆదికాండం రాయబడిన మాట, హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టెను, కయ్యూనును అతని అర్పణను లక్ష్యం ఉంచలేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. నా మాట శ్రద్ధగా ఆలకించండి. మొదటిగా నీ అర్పణ, నీ దశమ భాగము, నీ స్వేచ్ఛార్పణ, నీ కానుక అది దేవుడు అర్పించాలంటే మొదటిగా మనం అర్పించబడాలి. ఆమె చెప్పండి. నువ్వు అర్పించబడకుండా నీ కానుక అర్పించబడదు. నువ్వు అర్పించబడకుండా, నీ హృదయం అర్పించబడకుండా, నీ మనసు అర్పించబడకుండా, నీ విధేయత అర్పించబడకుండా, నీ జీవిత విధానాలు అర్పించబడకుండా నీ అర్పణ ఏ మాత్రం యోగ్యంగా కాదు అని దేవుని దాసుడిగా కొండలు బద్దలయ్యా తెలియజేస్తున్నా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నా ప్రభు అంటున్నాడు, బలులు అర్పించుడి కన్నా మాట వినడం శ్రేష్టం, మాట వినడం శ్రేష్టం. అప్పుడు ప్రభు మాట్లాడతాడు, అబ్రహ్మా నువ్వు లేచి నీ తండ్రిని నీ తల్లిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళయ్యా. అప్పుడు మారు మాట్లాడాలా, అయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఏ ఊరు పోవాలయ్యా, ఎంత దూరం ప్రయాణం అయ్యా, ఎవరు ఏ మాట లేదు, క్వశ్చన్ లేదు ఇక్కడ. ఆయన మాట్లాడిన వెంటనే లేచాడు, తండ్రిని తల్లిని సమస్తాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తను కలిసి ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. దేవుడు ఎక్కడ ఆగిన అక్కడ వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. అది మాట వినడం అంటే. స్తోత్రం చెప్పండి. మాట పిలవగానే, ప్రభు చెప్పగానే లేచి వెళ్ళిపోయే వారికి ఉంటే దీవెనకరంగా ఉంటాం. అబ్రహాము జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఆయన పలికే మాట తెలుసా? నేను అబ్రహాము దేవుడు అంటాడు. చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు అబ్రహాము దేవుడు అంటాడు? ఎందుకు ఇస్సాకు దేవుడు అంటాడు? ఎందుకు యాకోబు దేవుడు తెలుసా? అబ్రహాము దేవుని మాట విన్నాడు, ఆ మాట ప్రకారం నడిచాడు. ఎందుకయ్యా? ఎప్పుడయ్యా? సమయం పెట్టుకోవాలా. అయ్యా మా తండ్రి తల్లిని జ్ఞాపకార్థం చేసిన తర్వాత, సమాధి కార్యం చేసిన తర్వాత ఏం చెప్పాల ప్రభుతో? నువ్వు లేచి నీ ఉన్న స్థాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలంటే ఏ మాట మాట్లాడకుండా, శూన్యంలో ఉన్న అబ్రహాము మరొక వైపు చూడకుండా, మరొక సలహా పట్టుకోకుండా, మరొకరితో మాట్లాడకుండా, తను పొందుకున్న మాటను బట్టి, తను కలిగిన దర్శనాన్ని బట్టి, తను కలిగిన ప్రత్యక్షతను బట్టి ఆ మాట బట్టి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయాడు. త్వరగా ఆయన దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళాడు. రాజు ఆయన ముందు గరడ ఒరుగుతున్నారు, అతని ముందు సైన్యాలు గరడ ఒరుగుతున్నారు. తన దగ్గర 318 మందిని ఒంటరిగా అబ్రహాం బయలుదేరాడు, కానీ నా దేవుడు ఒంటరిగా ఉండేవారు. స్తోత్రం చెప్పండి. తన కింద పనిచేసే వారిని, బలాఢ్యులను, అధికారులను, అభిషేకం కలిగిన వారిని, రాజులను తరిమి కొట్టగలిగిన బలాఢ్యులను దేవుడు అబ్రహాముకు తోడుగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి ఒంటరిగానే బయలుదేరాడు. దేవుడి మాట
చొప్పున ఒంటరిగానే వచ్చాడు కానీ అబ్రహాము పక్కన 100 మంది పనివారు బలాఢ్యులు ఉన్నారు. ఇప్పుడు రాజు సైతం కూడా ఆయన కాళ్ళ బెలకు వచ్చి మాట్లాడుతున్నారు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మాట వింటే మనకు శ్రేష్టం. ఆయన మాట చొప్పున నడుచుకుంటే మన కుటుంబాలకు దీవెన. పర్లేదులే, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కదా, కొంత సమయం తీసుకొని పని చేద్దాంలే, కొంత సమయం తీసుకొని ఏదైనా పనిలో మనం ముందుకు సాగుదాం, కొంత సమయం తీసుకొని ఈ మాట మనం ఆచరిద్దామంటే నా ప్రభు అప్పుడే మాట్లాడతాడు. ఈ రోజు మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు నీకు తెలియజేస్తున్నాడు అది నీకు ఇప్పుడు ఎంతైనా అత్యవసరమని దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట వింటే నీకు శ్రేష్టం. నువ్వు పిలిచిన వెంటనే పరుగులెత్తేవారుగా ఉండాలి. ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవించేవారుగా ఉండాలి. ఇప్పుడు బోయాజు ఋతు, నా కుమారి, నా మాట వినమ్మా. హల్లెలూయా. ఈ పొలాన్ని విడిచిపెట్టి నువ్వు పోవద్దమ్మా. నీకు ఇక్కడ దీవెన, నీకు ఇక్కడ సమృద్ధి, నీకు ఇక్కడ యజమానురాలుగా మార్చబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాట వినే వారిగా ఉండాలి. చాలా మంది దేవుడి మాట వినక వాకిట పాపాన్ని పెట్టుకొని పరుగులు ఎడుతున్నారు. నా ప్రభు అడ్డుపడి, బాయ్ వాకిట పాపం పొంచి ఉందిరా, ఆ పాపం నీ ఎందుకు రాకమునిపే, నీ గృహంలోకి ప్రవేశించమునిపే మారు మనసు పొందుకో, రక్షణ పొందుకో, వాకిట పాపం పొంచి ఉన్నది. ఈ మాట చెబితే కయ్యూను నాతో కాదులే, నన్ను కాదులే అనుకొని అర్పణ అర్పించేశాడు. తన తమ్ముడి మీద అసూయతో ఒక్క దెబ్బతో భూమిలో చంపేశాడు. ఆ రక్తం ప్రభుత్వం మాట్లాడుతుంది. అయ్యా నా అన్నను అడుగయ్యా, నా అన్నను అడుగయ్యా. చేతులు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రక్తపు మాట ప్రభుత్వం మాట, ప్రభు మాట్లాడుతూ కయ్యూతో, పొలంలో కయ్యూతో, కయ్యూనికి ముందే చెప్పా వాకిట పాపం పొంచి ఉన్నదని. స్తోత్రం చెప్పండి. వాకిట పాపం పొంచి నీకు ముందే చెప్పా. నువ్వు మనసు మార్చుకోవాలా. పాపానికి తగిన జీవితం నువ్వు దేశ దిమ్మనివి. ఆమె చెప్పండి. అప్పుడు కయ్యూను, అయ్యా నా మీద వచ్చిన దోష శిక్ష నేను భరించలేనిది. ఆ దోష శిక్ష మన గృహాలకు, మన కుటుంబాలకు రాకమునిపే ఆయన మాట వినేవారిగా ఉండాలి. నా ప్రభు నీతో సుడిగా అన్నాడు, వాకిట పాపం నీ కొరకు పొంచి ఉన్నది. ఆ పాపపు చిక్కుళ్ళు సులువుగా పెట్టి పాపంలో నువ్వు చిక్కబడకుండా, నువ్వు అప్పగించబడకుండా ఉండాలంటే ఈ పగటి కాలం మీద ఆయన మాట వినే బిడ్డలుగా మనం ఉండాలి. నమ్మితే ఒకసారి బిడ్డలుగా ఆమె చెప్పండి. సంతోషంగా ఆమె చెబుదాం. హల్లెలూయా. కయ్యూను అనుకున్నాడు, ఆ దేవుడిని చూస్తున్నాండి. దేవుడి హేబెలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలా. ఎవరి మీద పోరాడాలా, ఎవరితో పెరుగులాడాలా, ఏ తప్పును సరి చేసుకోవాలా? హేబెలు మీద. ఎవరి మీద? దేవుడితో, ప్రభువా నా అర్పణ ఎందుకు నువ్వు స్వీకరించలేదయ్యా, నేను ఎందుకు నా అర్పణ నువ్వు స్వీకరించలేకపోతున్నావయ్యా, నేను ఏం తప్పు చేస్తున్నాయ్యా, ఒకే లోపం నుండి సరి చేసుకుంటున్నాయా, దోషం నుండి సరి చేసుకున్న ప్రభువా అని ప్రార్థించి వేధించి కన్నీరు కాచేసిన కయ్యూను దేవుడు అడ్డుపడి వాకిట పాపం పొంచుందరపాయి, నువ్వు ఇప్పుడే మారు మనసు పొందుకో, ఆ పాపపు కోరలు చిక్కుకోకుండా, నీ కుటుంబం చిక్కుకోకుండా, ఏడందరి ప్రజలు నీకు రాకమునిపే మారు మనసు పొంది నా మాట ప్రకారం ముందుకు కొనసాగంటే కయ్యూను దేవుని మాట వినకుండా త్రోసివేశాడు. పొలంలో పడి తన యొక్క తమ్ముడిని మీద హేబెలు పడి చంపేశాడు. ఇప్పుడు హేబెలు రక్తం, నీతి ముందు రక్తం ఆకాశం కనుగొన్నట్లుగా, అయ్యా నా అన్నను అడుగయ్యా, నా అన్నను అడుగయ్యా, ఎందుకు నన్ను చంపాడు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య రక్తమేమో క్షమించయ్యా, క్షమించయ్యా అని ప్రార్థన చేస్తుంది. నీతి మంతుని హేబెలు రక్తం మాత్రం అడుగయ్యా, అడుగయ్యా అని ప్రార్థన చేస్తుంది. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెబుతున్నా, ప్రతి మనుషుడు కూడా ఆయన చేసిన దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఒప్పుకునేవారుగా ఉంటే, విడిచిపెట్టేవారుగా ఉంటే దీవెనకరంగా మార్చబడతారు. ఒప్పుకోకుండా అసూయపడి ద్వేషిస్తే, పగబడితే, కలహాన్ని పడితే దేవుని ఉగ్రతకు పాల్పడతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము దేవుని మాట విన్నాడు, విధేయత చూపాడు, ఇబ్బంది పడ్డాడు. ఆఖరికి తన భార్యను అబీమెలెకు రాజు తీసుకెళ్తే నోరు మెలపలేదండి. తన దగ్గర 318 మంది పనివారు ఉన్నా ఏ ఒక్కరి కూడా ఆత్మీయుల కారణం నా ప్రభువు చెప్పదా అని స్థలంలో ఉండమన్నాడు. ఈ స్థలంలో మనం ఉందాం, నా ప్రభువు చూసుకుంటాడు అన్న ఆలోచనతో అక్కడ మోకరిసి ప్రార్థన చేసి, ప్రభువా నా భార్యను అబీమెలెకు రాజు తీసుకెళ్ళాడయ్యా, ఏం చేయమంటావయ్యా అని కన్నీరు రాస్తున్నాడు. నా మాట శ్రద్ధగా ఆలకించండి. నువ్వు ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు సమాధానం రాదనుకుంటావు కానీ నీ శత్రుతో మాట్లాడే దేవుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆమె చెట్టు కింద మోకరిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అబీమెలెకు రాజు నా ప్రభు మాట్లాడు, ఇదిగో ఆ నీతిమంతుని భార్యను త్వరగా తీసుకెళ్లి ఆయన దగ్గర అప్పగించు. అబీమెలెకు ఉరుకులు పెట్టుకుంటూ, పరుగులు పెట్టుకుంటూ రథాల మీద
గుర్రాల మీద ఉరుకుంటూ వచ్చి అబ్రహాం కాళ్ళకి వచ్చి, అయ్యా ఇదిగో నీ దేవుడు నన్ను దర్శించాడయ్యా, నీ బాధ్యతగా వేస్తున్నాడు. దేవుడు అభిమేలకు మాట్లాడు, అందులో ప్రవక్త అతను ఏర్పాటు చేసుకున్నా, అందులో ప్రార్థన చేసుకుని బ్రతుకుతావు. స్తోత్రం చెప్పండి, అపమాట సంతకాలకి ఇచ్చండి. ఇప్పుడు అబ్రహాం అయ్యా అభిమేలకు చంపయ్యా అన్నాడా? అయ్యా అబ్రహాం ఏమైనా అభిమేలకుతో అయ్యా అభిమేలకు కాల్చేయ్యా, అభిమేలకు తీసేయ్యా అని ప్రార్థన చేశాడా? నేను అనుకుంటా అబ్రహాము అయ్యా నా భార్యను రాజుగా ఎత్తుకుపోయారయ్యా, కనికరించు ప్రభు అని ఏడ్చుంటాడు. నా ప్రభు కనికబట్టి ఎలా చేసా, రాజులు గరడ వాడతారు. స్తోత్రం చెప్పండి. రాజుతో మాట్లాడుతున్న మాట, అతడు నా ప్రవక్త, అతని దగ్గరికి నువ్వు ప్రార్థన చేయించుకో, అప్పుడు బ్రతుకుతావు. ఇప్పుడు అబ్రహాం ప్రార్థన దేవుడికి ఆజ్ఞాపోయింది. అబ్రహాం ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడంటే, అబ్రహాం తరపున ఎవరు వచ్చినా వారిని తీసివేయడం కూడా ఏమాత్రం వెనకడుగు వేయట్లా. స్తోత్రం చెప్పండి. అది రాజే గాని, అది సహస్రాధిపతి గాని, అది యాజకుడే, ఎవరైనా దేవుని దాసుని పక్షిన విరోధంగా కూడా ఏ ఆయుధం పడుతున్నారు. ఇప్పుడు అంటాడు, నీవు అతని దగ్గర ప్రార్థన చేయించుకుంటూ నువ్వు బ్రతుకుతావు. అయ్యా నేను రాజునయ్యా, రాజైనా చేయించుకోవాలా? అయ్యా రాజే నువ్వు ఏలుబడి చేయించుకోవాలా? ఎందుకు తప్పు చేస్తున్నావు? పాపానికి తగిన ప్రతిఫలము మరణం. ఆ మరణపు కోరను చిక్కుకోకుండా ఉండాలంటే అబ్రహాము ప్రార్థన చేసుకో. ఏంటయ్యా అంత కృప? అబ్రహాము దేవుడి మాట విన్నాడు. బలు అర్పించడానికన్నా మాట వింటా దేవుడికి స్తోత్రం చెబుతాం. గట్టిగా ఆమె చెప్తాం. నా ప్రియ దేవుడి సంగమా, ఎంతకాలం నుంచి పరిచయం చేస్తున్నావు, ఎంతకాలం నుంచి పాటలు పాడుతున్నావు, ఎంతకాలం నుంచి దేవుని మందిరం ఎదుగుతున్నావు. ఏ రోజైనా నీ బ్రతుకు మార్చుకొని ప్రభుత్వంలో దేవుడు బిడ్డగా బ్రతకగలుగుతున్నావా? పేరుకు మాత్రం 20 సంవత్సరాల అనుభవం, పేరుకు మాత్రం 10 సంవత్సరాల అనుభవం. నాకు నేను పాడబడిన అంత పాడబడలేడు అనుకుంటావు. ఆఖరికి లూసిఫర్ కూడా త్రోసివేయబడ్డాడండి. అతిశయం పనికి రాదు, అహం పనికి రాదు. అందుకే ప్రభాడు, జ్ఞానం బట్టి శూరుల శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు ప్రభువులో అతిశయించాలి. స్తోత్రం చెప్పండి. అదే కీర్తన అన్నాడు, కొందరు రథములు బట్టి కొందరు గుర్రం బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా ప్రభువులు అతిశయిస్తాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానులు తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తారు, బలం తన బలాన్ని బట్టి అతిశయిస్తారు. ప్రభు బిడ్డలు మాత్రం ప్రభు బట్టి గుర్తిస్తారు. స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ పగటి కాలం నా ప్రభునితో మాట్లాడుతున్నాను. బోయాజు రూతుతో చెప్పినట్టుగా ఎత్తబడే సంఘంతో నా ప్రభునికి ఇస్తున్న ఒక మంచి సూచన, నా మాట వినుము. మాట విన్న నీవు ఆచరణలో పెట్టాలా? విన్న నీవు రాత్రి నీళ్ళు పడినట్టు కాకుండా, ముళ్ళ కంపులు పడినట్టు కాకుండా, సారవంతమైన నేలలు విత్తనాలు ఫలించేవిగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. విత్తనం గింజలు ఎక్కడ వేస్తే మొలుస్తాయండి. రాత్రి నెల వేస్తే అక్కడ మన్ను లేనందున రాయి తగినందున అది పెరిగింది, వాడిపోయింది. ముళ్ళకంతులు వేసినందున ముళ్ళు కంచెలన్నీ కూడా అతుకుపోయినాయి. లోకాశలు, శరీరాశ, నేత్రాశ ఆ యొక్క వాక్యాన్ని పైకి రానివ్వకుండా అణిచివేయడం ద్వారా ఆ చెట్టు పైకి ఎదగట్లా. ప్రభు అంటున్నాడు, సారవంతమైన నేలలు, హృదయము సారవంతంగా ఉండాలి. నువ్వు డబ్బులు ఇచ్చినా అయిపోయినా, మందిలో కానుకేసినా అయిపోయినా, నీ హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఈ పగలితో మాట్లాడుతున్నాడు. నా మాట విను. నమ్మితే అందరూ ఆమె చెప్పరాధన. ఒకసారి ఎవరి మాట వినాలా? దేవుడి మాట ఎప్పుడు వినాలా? రేపు వింటావా, ఎల్లుండి వింటావా? ఇది మొదలుగా మాట వినేవారుగా ఉండాలా? దేవుని పెట్టుకున్న మనము ఆయన మాట ప్రకారం జీవించే వారుగా ఉండాలా? రేపు వినేదానివైతే రేపే మాట్లాడదు నా ప్రభు. ఈరోజు మాట్లాడుతున్నాడంటే ఇది మొదలు ఆరంభించే వారుగా ఉండాలి. చెప్పండి, స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మాట వినుట శ్రేష్టం. నా పెద్ద జనంగమా, ఈ పగటి కాలం వేళ ఆయన మాట వినిపిలో మనం ఉన్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట్లాడితే మనం బ్రతుకుతాం, ఆయన మాట్లాడితే మనం జీవిస్తాం, ఆయన మాట్లాడితే మన కుటుంబాలకు సమాధానం కలుగుతుంది. ఆమె చెప్పండి. ఆయన మాటే మనకు చివరి నిర్ణయం. హల్లెలూయా. ఆయన మాట మనకు జీవితానికి వేవేల యుగాలకు మనకు దీవెన. హల్లెలూయా. మాట్లాడితే చాలు, మనం ప్రార్థన చేస్తాం, పాట పాడతాం. ఒక్క మాట చాలు, ప్రభు. హల్లెలూయా. ఒక్క మాట మాట్లాడితే జీవితాలు
దీవెనకరంగా మార్చబడతాయండి. అబ్రహాము ఏ ఊరు ఉంటుంది అసలు? నీలా నాలుగైన క్రైస్తవుడా? నీలా మన తండ్రిదండ్రుల క్రైస్తవులా? అన్యుడు, విగ్రహారాధికుడు, ఊరు దేశంలో విగ్రహాలు అమ్ముకొని తయారు చేసి అమ్ముకునేవాడండి. విగ్రహాలు తయారు చేసి అమ్మితే తప్ప జీవన విధానం కొనసాగిన వాడు. ఎక్కడో పుట్టాడు, ఏ స్థానంలో ఉన్నాడు. తన విధేయతను బట్టి తండ్రి లేడు, తల్లి లేదు, ఒంటరిగా ఉన్నాడని, విగ్రహాలు అమ్ముకొని బతుకుతున్నాడని, వేదకరుడుగా, దుఃఖపుత్రుడుగా, కన్నీటి వెళ్తున్నాడని దేవుడు చూసి అతనితో మాట్లాడు, అబ్రామా అబ్రామా, ఎవరు? నా తండ్రి మాట్లాడుతున్నట్టున్నారే, నా తల్లి మాట్లాడుతుంటుంది అన్న ఆ స్వరం వైపు తన చెవులు అలకించాడు. నువ్వు లేచి నీ ఇంటి నుంచి వెతుకు అన్నాడు. అప్పుడు అంటాడు, అయ్యా నువ్వు ఎవరు అయ్యా? సర్వలోక చక్రవర్తిని, స్తోత్రం చెప్పండి. నేను తయారు చేసిన వాడిని, స్తోత్రం చెప్పండి. అర్థం అనుకున్నాడు, నేను తయారు చేసిన దేవుడు అన్నాడు కానీ నన్ను తయారు చేసిన దేవుడు అన్నాడా? హల్లెలూయా. మనం కూడా తయారు చేస్తున్నాం దేవుళ్ళను. చిన్నపిల్లలు ఆటలాడుతూ ఉంటారు. సెలవు వచ్చినప్పుడల్లా మెత్తని మట్టిసుకొచ్చి దేవుడు బొమ్మ చేస్తారు. నేను మళ్ళీ చెబుతున్నా, మన జ్ఞానాన్ని బట్టి, మన తెలివిని బట్టి నువ్వు దేవుడు తయారు చేయొచ్చు, కానీ నిన్ను తయారు చేసిన దేవుడు ఈ పగలతో మాట్లాడుతున్నాడు. నా మాట విను. హల్లెలూయా హల్లెలూయా. ఆయన మాట వింటే మన కుటుంబాలకు క్షేమం. ఆయన మాట వింటే మన కుటుంబాలకు దీవెన. శుక్రవారం ఉపవాస ప్రార్థన మాట్లాడుతున్నాం కదా, ఎప్పుడు మన కుటుంబాలకు క్షేమం, ఎప్పుడు మన కుటుంబాలకు ఆనందం అంటే తల్లిదండ్రులు మనం సన్మానించినప్పుడు మనకు క్షేమం కలుగుతుందట. విధేయత కలిగి జీవించినప్పుడు మనకు క్షేమం కలుగుతుందట. కష్టపడి పని చేసినప్పుడు మనకు క్షేమం కలుగుతుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. మనం క్షేమం కావాలని కోరుకుంటాం కానీ తల్లిదండ్రులు సన్మానించం. క్షేమం కావాలని కోరుకుంటాం కానీ కష్టపడి పని చేయం. క్షేమం కావాలని కోరుకుంటాం కానీ విధేయుడిగా బ్రతుకం. రే సంగమా, ఈ పగటి కాలం వేళ ఆయన మాటలను ఇష్టపడగలిగితే యుగ యుగాలు నిన్ను కాచే దేవుడు నీ చుట్టూ ఒక ప్రాకారం ఉంచుతాడు. అని చెప్పండి. గలిబిలి చెందనివాడు, కలవరపడేవాడు, ఒకవేళ సమాధానం కొంచెం ఆలస్యం కావచ్చు కానీ నీకు మాత్రం అన్యాయం చేయని దేవుడు నా యేసయ్య. స్తోత్రం చెప్పండి. నువ్వు ఉన్న చోటు దిగిరాగలే సమర్థుడైన. హల్లెలూయా. గత గురువారం రావాలని చెప్పుకున్నాం. మన ఉన్న చోటు దిగిరాగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఆనోకుతో కలిసి నడిచాడట. ఎటు వెళ్తాడు? 300 సంవత్సరాలు ఆనోకు ఉన్న చోటు దిగి వచ్చిన దేవుడు ఆయన. నేను దేవుడు ఆకాశం అందున్నాడు, నరులు భూమి మీద ఉన్నారన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే నరులు వెనక ఆకాశం ఎక్కిపోలేరండి. దేవుడు కనుక ఆయనే తన సర్వశక్తిని ఉపయోగించుకొని భూమి మీద దిగొచ్చి ఆనోకుతో కలిసి నడిచాడు. ఈ పగటి కాలం నీతో కలిసి నడవడానికి, నీ కుటుంబాన్ని బలపరచడానికి, నిన్ను నీతిమంతుడిగా తయారు చేయడానికి, పరలోక రాజ్యానికి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి ఆయన మనకు చాలా దేవుడు. నమ్మితే చదవడం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు బోయజ్ అన్నాడు రుతుతో, నా కుమారి నా మాట శ్రీ సంగమా, ఈ పగలు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా మాట మీరు ఆమె చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ తప్ప చూస్తారు, నా మాట విను. వేరొక పొలంలోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. చాలండి. సత్తిగా పోయేది మాట రెండో మాట అన్నాడు కదా రుతుతో. వేరొక పొలం, మొదటి మాట నా కుమారి నా మాట వినుము. రెండవది వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఆమె చెప్పండి. హల్లెలూయా. వేరొక పొలానికి మనము వెళ్ళకూడదు. ఇక్కడ నువ్వు పరిగెడుతూ నీకు సమృద్ధి దొరుకుతుందమ్మా. ఇక్కడ పరిగెడుకో, కోసేవారు ఉండొచ్చు, నీ మీద పరివారు ఉండొచ్చు, కానీ నీ పరిగె నీకు సమృద్ధిగా మారుతుంది. నమ్మితే ఆమె చెప్పండి. బోయజ్ అంటాడు, నీ కోసం గుప్పిడిపిస్తా, నువ్వు భయపడదు పర్లేదు తల్లి, నువ్వు అదే భయపడదు పర్లేదు, నీకు పరిగె దొరుకుతుందా, ఆ పరిగెలో సంతోషంగా ఉండు, నీకు సమృద్ధినిస్తా అంటున్నాడు బోయజ్. ఆమె చెప్పండి. నీ కొరకు కొన్ని గుప్పిళ్ళు పడవేస్తా, నువ్వు దాహం అయితే నువ్వు బావ దగ్గర వెళ్ళడం పని లేదు, నీ కొరకు కుండలు సిద్ధంగా ఉన్నాయి. ఆమె చెప్పండి. హల్లెలూయా. యవనస్తులు నీ మీద కన్నేస్తే నేను వార్త మాట్లాడతా, ఏ ఒక్కరి కన్ను కూడా నీ మీద పడకుండా చూసుకుంటానమ్మా. నువ్వు ఈ పొలంలోనే ఉంది కానీ ఒక పొలానికి నువ్వు బదులు ఎత్తద్దు. ఆమె చెప్పండి. పొలము సంఘానికి సాధువునే కాదా, నీకున్న సంఘంలో నువ్వు పరిగైనా నువ్వు నమ్మకస్తురాగా ప్రార్థన చేయాలి. నీవున్న స్థలంలో నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. పరిగ కావచ్చు, నీ కొరకు కొన్ని గుప్పిళ్ళు ఇవ్వబడతాయి, నీ కొరకు కొన్ని ద్వారాలు తెరవబడతాయి. నమ్మితే చవడ స్తోత్రం చెబుదాం. నీకు కావలసిన దాహాన్ని పావులు ఎందుకు వెళ్లకుండానే, అధికారులు ఎందుకు వెళ్లకుండానే, నాయకులు ఎందుకు వెళ్లకుండానే నీ ఉన్న చోటికి కొండలతో నింపే దేవుడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. బోయజ్ అన్నాడు,
దాహం అయితే బావు దగ్గర నాకు ఇక్కడ కొండలు ఉన్నాయి, యజమానులు పెట్టే కొండలు, వాటర్ తాగమ్మా. నువ్వు వేరొక పొలానికి వెళ్ళావా, ఇంత అవకాశం నీకు దొరకదు. ఇదిగో వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు, ఉన్న స్థలంలో పరిగెత్తుకు సిద్ధపడు, ఆ పరిగెత్తుకు సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని జరగమ్మా, దేవుని పెట్టారా. ఈ పగటి కాలం మీద మన ఆలోచనలు, మన యొక్క ప్రయాణాలు అటు ఇటు పరుగులెడుతున్నాయా? ఒక చోట స్థిరంగా ఉండు, ఒక చోట పరిగెరుకో, ఒక చోట చిన్న చిన్న గింజలు ఎరుకో, వాటిని తయారు చేసుకొని నువ్వు దాచిపెట్టుకొని నెమ్మది వేసుకో. నీ కొరకు కొన్ని ద్వారాలు తెరవ చేయబడుతున్నాయి, ఆమె చెబుదాం. నీ కొరకు కొన్ని కుండలు సిద్ధంగా ఉన్నాయి, ఆమె చెబుదాం. నిన్ను ఎవరు నిందించకుండా, నిన్నెవరు అవమానపరచకుండా, యవనస్తులతో, నాయకులతో, అధికారులతో మాట్లాడడానికి నా ప్రభు నీ పక్షాన ఉన్నాడు. చెప్పడం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యవనస్తులతో అంటారంట, బాయ్ ఎవడైనా రూతో మాట్లాడితే రూకు జోలికి వెళ్తే ఊరుకొని రాని యజమాని మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు వేరొక పొలానికి వెళ్తున్నా తెలుసా? నువ్వు ఉన్న చోట నువ్వు దీవెనకరంగా ఉండాలి, నువ్వు ఉన్న ప్రాంతంలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పక్కనే ఉన్నాడు లోతు. అన్న ఒకసారి గట్టిగా లోతు. అందరూ అన్న లోతు అని చిన్న కాదు, గట్టిగా అండి, గొంతుకు ఎలా అతున్నా. ఆమె లోతు. అరే అబ్రహాం పశువులు ఉన్నాయి, లోతు పశువులు ఉన్నాయి. మాట్లాడితే అప్పుడు మాట్లాడా అంటాడు, మాట్లాడాలంటాడు. అప్పుడు బలిపెడ కట్టాలా, దాని అర్పించాలా, మరి నేను ఎప్పుడు అధికారంగా ఉండొద్దా, నేను ఎప్పుడు నాయకుడిగా ఉండదు, ఎప్పుడు అప్పుడు చేతి కింద ఉండాలా అన్న ఆలోచన లోతుది. అరే అబ్రహాం ఆలోచన తెలుసా? లోతు జారిపోతే లోకంలో పడిపోతాడు, లోతు జారిపోతే శాపంలో పడిపోతాడు, లోతు జారిపోతే మరణ పరిస్థితుల్లో ఇబ్బంది పడతాడు అని అబ్రహాం ఏమో కంట్రోల్ చేస్తున్నాడు. లోతేమో నేను వెళ్ళిపోతా అంటున్నాడు. సామెతలలో రాయబడిన ఒక మాట, వేరున్న కోరువాడు స్వేచ్ఛానుసారుడట, లెస్ అయిన జ్ఞానం వాడికి లేదు అని సొలొమోను మాట్లాడతాడు. నవాజద్ గారికి వేరున్న కోరువాడు స్వేచ్ఛానుసారుడు, లెస్ అయిన జ్ఞానం వాడికి లేదట. హల్లెలూయా. సామెతలు 21వ అధ్యాయం క్షమించండి, 20వ అధ్యాయం 17 చదవన్నమాట. 17 మరి వచ్చాను. వేరున్న కోరువాడు స్వేచ్ఛానుసారం నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానముకు విరోధం. ఆమె చెప్పండి, లెస్సైన జ్ఞానం నా యేసయ్యది. ఆయన మించిన ఎవరుందా? జ్ఞానవంతుడు కానీ శక్తివంతుడు కానీ సర్వశక్తులు ఆయన ఎవరున్నారా? ఆయన విరోధిగా మార్చబడుతుంటే మనకు చాలా కష్టం. ఇంకా గుర్తుంచుకుని మాట, గుండెలో పెట్టుకుని నడుచుకోండి ఈ మాట. మరొక పొలాన్ని నువ్వు వెళ్ళి పెట్టుకుని ఉండకూడదు. ఆమె లోతులుకున్నాడు. ఎంతకాలం ఇంకా ఈ అబ్రహాం కింద బ్రతకాలా? నాకు పశువులు లేవా? నాకు పనివారు లేరా? నాకు మందలు లేవా? నేను కూడా బలవంతుడు, నాకు కూడా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంకెంతకాలం అబ్రహాం కింద ఉంటారయ్యా? ఇది నాయని పనిచేసే అన్నాడు. త్వరగా పనిచేసింది. అబ్రహాం ఏడుస్తుంది, అయ్యా నువ్వు దారిపోతే ఉండవురా, తొలగిపోతావురా, ఇబ్బంది పడతావురా. లేదు నీ పశువులు కాకపోతే గొడవ చేస్తున్నా, నీకు ఇబ్బంది లేదు, నువ్వు నేనే నేను సొదముగా వెళ్ళిపోతా, నువ్వు ఎక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడాలా? సరే నీ ఇష్టం అన్నాడు. లోతు త్వరగా పశువులను, కాపులను, తన కుటుంబాన్ని, సమస్తాన్ని పట్టుకొని పచ్చగా కనిపిస్తున్న సొదొమ కుమార ప్రయాణం చేశాడు. వెళ్ళిన కొన్ని దినాలకే అక్కడున్న 2 రాజులు లోతును, అతని కుటుంబాన్ని, తన బంధువర్గం అంతటి కూడా బంధించేశారండి. స్తోత్రం చెప్పండి. అనుకున్నాడు జ్ఞానవంతునని, అనుకున్నాడు బలవంతునని, అనుకున్నాడు తెలివైన వాడని, తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఇప్పుడు రాజుల హస్తాల కింద అణచబడుతున్నాడు, రాజుల హస్తాల కింద ఇబ్బంది పడుతున్నాడు, రాజుల సంఖ్యల కింద వేధించబడుతుండగా తట్టుకోలేక కన్నీటిమయంగా ఉంటే అబ్రహాం అది గమనించి త్వరగా తండ్రి ప్రేమ వెళ్ళిపోతుందండి, పెంచిన ప్రేమ వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. అరే నా కుమారుడు అపవాదిక కబంధాస్తాలు చిక్కబడ్డాడని వేడుస్తూ కన్నీరు ముందే ఏడుస్తుంటే అప్పుడు త్వరగా 318 మంది పనివారి వెళ్ళిపోయాడు. 2 రాజులు, సొదొమ రాజు, గొమొర రాజు, వారు పట్టుకున్న వారందరినీ కూడా తరిమి కొట్టి ఆ రాజుల యొక్క రాజ్యాలను మరల వారికి అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ రాజులు ఏమంటారు అబ్రహాముతో, అయ్యా నీవే మాకు విడుదల కలిగించావు, నీ ద్వారానే మేము మేలు అనుభవిస్తున్నాం కనుక మా రాజ్యంలో ధనము, మా రాజ్యంలో బంగారము పట్టుకుపోయా అని అబ్రహాముతో మాట్లాడితే
అప్పుడు ఒక చక్కని మాట, నాకు చాలా ఇష్టమైన మాట, నేనే అబ్రామును గణపరిచాను నువ్వు అనకుండా ఉండడం కోసం ఈ బంగారం నాకు వద్దంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూస్తారా? ఆ మాట ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయము 22వ వచనం, 21, 22 చదువుకుందాం. 21, 22. సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చిన ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. చెప్పనోటి పిల్లల స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ధైర్యం. దేవునికి ధైర్యం తెలుసా? నువ్వు ఇచ్చే 10 రూపాయలు, నువ్వు ఇచ్చే 1000 రూపాయలు, అయ్యగా నేను పోషిస్తున్నా, అయ్యగా నేను ఎందుకు తీసుకుని తెలుసా? ఎందుకు పడుతుంది తెలుసా? ఒకనొక రోజు నేనే అబ్రాహాము ధనవంతుని చేశానన్న మాట నీ నోట్ రాకుండా అంటే నేను చెప్పుల వాళ్ళని ముట్టుకోనయ్యా అని సొదొమ రాజుతో మాట్లాడుతున్నాడు. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇతరులతో మాట్లాడినప్పుడు కాకి పెడితే ఎందుకు పడుతుంది తెలుసా? సంఘంలో ఎందుకు తెలుసా? సంఘాన్ని మందగాస్తున్నవాడు మంద పాలు తాగనట్లుగా దేవుని వాక్యానుసారంగా మంద ఇస్తున్న కాకులు బట్టి మేము బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక దగ్గరికి సాక్ష్యం చెప్పి సువార్త చెప్పి రావడం తప్ప మన ఉద్దేశం నాకు లేదండి. ఆమె హల్లెలూయా. ఆనందంగా ఆలోచించండి. అబ్రాహాము అన్నాడు, నేనే అబ్రాహామును ధనవంతుని చేశానని నువ్వు చెప్పకున్నట్లు నూలు పోగైనా చెప్పుడు వారిని ముట్టుకోనయ్యా. స్తోత్రం చెప్పండి. అప్పటికైనా బుద్ధి వచ్చిన తర్వాతైనా రోజు అయ్యా నేను తప్పు చేశా, నేను పొరపాటు చేశా, నీకు దూరంగా బయటకు వచ్చా, నన్ను క్షమించు అని అడిగి వచ్చేస్తే మళ్ళీ అబ్రాహాము చేతులు ఉంటాడు కదా. లేదు లేదు, ఇప్పుడు లోతుకు సొదొమ కుమారుడు అధికారం ఇచ్చారు, న్యాయపతి పరిపాలన చేస్తున్నాడు, గవర్నర్ దగ్గర తీర్పు తీస్తున్నాడట. ఆ కుర్చీ ఎవరు పోగొట్టుకుంటారండి? సింహాసనం ఎవరు పోగొట్టుకుంటారు? అరే రే మరలా మన దగ్గరికి వచ్చి మరి మన చేతి కింద ఉండాలా, బలిపీఠం కట్టాలా, మరలా పని చేయాలా? లేదు లేదు లేదు, ఎక్కడైతే బాగా కుర్చీ ఉంది న్యాయం తెచ్చొచ్చు అనుకున్నాడు. ఒక సందర్భం వచ్చింది, కుటుంబం కాపాడబడినది ఉగ్రత సొదొమ కుమరించిపోయే సమయంలో అబ్రాహాము అడ్డుపడితేనే మరలా లోతు బ్రతికాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తెలియజేస్తున్నా, మీరు ఒక పొలానికి వెళ్ళాలని ఆశపడితే ఉన్న చోట విడిచిపెట్టి, ఉన్న సంవత్సరం విడిచిపెట్టి, ఉన్న మందిరం విడిచిపెట్టి మరొక స్థలానికి మరొక వైపు ప్రయాణం చేసావా? జాగ్రత్త, నీకు ఒక గుప్పిలు ఉండవు కదా. నువ్వు ఉన్న చోట నీకు ఒక విరోధం ఏర్పడుతుంది. ఆమె చెప్పండి. నిన్ను బంధించడానికి నా దేవుడే, రాజులతో మాటలను బంధించడానికి నా ప్రభు ఆసనుడిగా ఉన్నాడు. హల్లెలూయా. యోనా అంటారు ఒకసారి గట్టిగా దేవుడు అందరూ దీవించదు కాక. అరే నువ్వు నిన్ను బాబు అంటే దేవుడిని నమ్మించాడండి, మనుషులు కాదు. త్వరగా బయలుదేరాడు, బ్యాగ్ సర్దాడు, వాడికి నువ్వు దేవుడు అనుకోవాలా? నా కొడుకు, నా కుమారుడు, నా చెప్పినట్టే ఏంటండు ప్రయాణం నిలవేకోవాలి అనుకోవాలి. నా హృదయాంతర బాగా జరిగిన దేవుడు ఆయన తప్పడేం కాదు. సముద్రం నచ్చేవాడిచ్చి అక్కడ కలవలు అయిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒడుగు పుట్టేలా చేసిండు. స్తోత్రం చెప్పండి. నేను మరలా చెబుతున్నా, నీ జ్ఞానం, నీ తెలివి, నీ బలం నీకు అక్కరకు రాదు. యేసయ్య కటాక్షి నీ మీద ఉంటే మనం జీవిస్తాం. ఆమె చెప్పండి. హల్లెలూయా. మనుషులు నమ్మించాలని, రాజులు నమ్మించాలని, అధికారం నమ్మించమని అనుకోవచ్చు, కానీ ప్రభువును మనం నమ్మించలేము. అందుకే ఈ పగటి ప్రభు అంటున్నాడు, మీరు ఒక పొలానికి నువ్వు వెళ్ళొద్దు, ఉన్న చోట పరిగెరుకుని చాలని సమృద్ధిగా మార్చబడతాం. ఆమె చెప్పండి. రోజు మనం పరిగెరుకున్నాం కాదా, ఆ పొలానికి యజమానులుగా మార్చబడాలా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అరే కాపాడిన ఓడి విడిచిపెట్టింది. త్వరగా ఉగ్రత వచ్చేసింది. నా సముద్రం అంతా, నీరంతా, ఆకాశపు తుమ్ములు ఇవ్వబడ్డాయి, అగాధ తుమ్ములు ఇవ్వబడ్డాయి, నీరంతా ప్రచండ వర్షం కుమరించబడింది. దాదాపు పర్వతాలు, కొండలు మునిగిపోయినాయి. ఓడలో నోవహు తన కుటుంబం, పశువులు, పక్షులు సమస్తం ఉన్నాయి. అరే నోవహు అనుకున్నాడు, నీళ్లు ఎండిపోయో లేదు అనుకొని మొదటిగా దేని విడిచిపెట్టాడు? కాకి. అనండి, అవునా కదా? నువ్వు కాకి విడిచిపెడితే ఏం చేయాలండి? వెళ్ళింది సమాచారం తీసుకురావాలేదా? వెళ్ళినట్టు వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి రాలా? అరే జతపక్షులు విడిచిపెట్టేసింది, జతలుగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ
కాకి మనకు జత ఉంది కదా, జతను మర్చిపోయింది, కాపాడిన నోవాహును మర్చిపోయింది, ఓడను మర్చిపోయింది. బయట కనిపిస్తున్న సమస్త పిరుగులు చూస్తుంది, ఆహారం కనబడుతుంది, చక్కని వాతావరణం కనబడుతుంది. ఆ వాతావరణంలో నేను ఒక్కదాన్ని అనుకున్నది, నాకు తిరిగిలేదు అనుకున్నది, నేను పొందిపోయినట్టే ఉందన్న. హల్లెలూయా. అందుకే ఇప్పుడు కాకి కనబడుతూనే ఉంటాం, అవునా కదా? ఎవరైనా రామ అనిపిస్తారా? స్తోత్రం చెప్పండి. నీ కాకి బుద్ధిరా అంటారు, మాడకాయగా ఉండేది అంటున్నారా? నేను ఏ రోజు కాకి పొగిడానండి. కానీ కాకి కనబడితే వాడు నవ్వ కనబడుతున్నాడు, వీడియోలు మనం మాడకాయగా ఉంటారు. హల్లెలూయా. ఎక్కడ తిట్టిదే కానీ ఏ రోజైనా పొగిడినా రాకుండా నా పావురము నిష్కలంకురాలు. ఎందుకు పోతుంది పావురం గురించి? హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తు తన కామందు మెరుగును, గాడిద తన సొంతమని దొడ్డి మెరుగును. గుర్రం అంటారు ఒకసారి, గుర్రానికి బలం ఎక్కువ, రోషం ఎక్కువ. కథన రంగమందు కదిలితే శత్రువు చంపేలా ఒప్పుకోదు, రక్తపు వాసన బట్టి శత్రువు ఎగబడుతుంది. గుర్రం గురించి ప్రభు మాట్లాడాల, గాడి గురించే మాట్లాడు. గాడి తన సొంతమైన దొడ్డిని ఎరుగుతుంది. హల్లెలూయా. ఎట్లా మనకు గాడిని ఎరుగుతాం, గాడిలో ఉన్నారు అని బరువు మోసేది అదే, నీకు సహాయం చేసేది అదే. సొంత దొడ్డి ఎదుర్కొంటూ మరి వచ్చేది గాడిది, కానీ గుర్రం పొరపాటు రాదు. కానీ గుర్రం మాత్రం పేరుకి గొప్ప, ఊరికి దెబ్బ. హల్లెలూయా, గొప్ప మరి. కానీ గుర్రం పేరు ప్రభు. ఎత్తు తన కామందు మెరుగును, గాడిద తన సొంత వారి దొడ్డిని. అది అరే జతపక్షులు మర్చిపోయింది, నోవాహును మర్చిపోయింది, ఓడను మర్చిపోయింది. కాపాడబడిన 5 నెలలు ఓడలో ఉండి బాగా తిన్నది. అరే బయటికి వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, మొత్తం కనబడి పిల్లలన్నీ తిండి పీకొని తింటారు, కానీ మళ్ళా జతపక్షి దగ్గర రాలా. అది అట్లాగే పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. కాగండి అసలు గట్టిగా అంటే ఏమైంది? కాగ హాగనదు. హల్లెలూయా. అది పాపం శారమ్మ బాధ పెట్టిందని, ఒక మాట ఏదో ఉందని, ఎక్కడే ఉన్నాను అని పిల్లలు పెట్టుకొని అరణ్యం పడిపోయింది. అరణ్యం పోతే ఏమైందండి? ఒంటరిగా ఉంటాం, ఏడుస్తూ, నీకు దిక్కేవారు ఉంటావు. కొట్టినా తిట్టినా శారమ్మ నీకు దీవేనని మళ్ళా ప్రభు ఆ అరణ్యంలో ఆగరు నీకేమొచ్చిందమ్మా, నువ్వు వెళ్ళి నీ యజమానులైన శారమ్మ చేతి కింద పడుతుంది. స్తోత్రం చెప్పండి. అది దేవుని యొక్క ఆపుదల. ఒకవేళ నీకు కొంచెం కష్టమైనా బాధైనా భరించే మనసు నీకు ఉండాలా. పొలం దాటి పోకూడదు. హల్లెలూయా. పోతే అరణ్యం నీకు ఏడిపి తక్కువ. ఏం నడుస్తుంది? అయ్యా నా కొడుకు ఏడుస్తున్నాడు, అయ్యా కుటుంబం పడేసింది, ఒకేలే ఏడుతుంది. నా ప్రభు చూసి, మా నీ కుమారుడు చోట నీటి బొగ్గుంది, నీ కుమారుడి సంతతి రాజులు వస్తారు, కానీ నువ్వు మరణ వెళ్ళి శారమ్మ చేతి కింద బతుకు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక పొలానికి వెళ్ళావా, జాగ్రత్త. నీకు అరణ్యం బ్రతుకు ఏర్పడుతుంది, కన్నీటి బ్రతుకు ఏర్పడుతుంది. అది నీ కుటుంబానికి నాకు మునిపే త్వరగా వెళ్ళి శారమ్మ చెప్పినట్టు, అయ్యా ఆమె వేధిస్తుందయ్యా, ఆ మంచాంగా అయినా కాకపోయినా ఆమె చేతి కింద బ్రతుకు, ఆమె రాజకుమారి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఇబ్బంది పెట్టిందా, నిన్ను బాధ పెట్టిందా? అవునా, పర్లా దగ్గర ఉంది. స్తోత్రం చెప్పండి. సచ్చినట్టు వచ్చి శారమ్మ కిందే ఉన్నది. హల్లెలూయా. ఆగరు ప్రభు మర్చిపోలా, ఇష్మాయేలు ప్రభు మర్చిపోలా. ఇష్మాయేలు ద్వారా రాజులు వచ్చారు, ఇష్మాయేలు ద్వారా అధికారులు వచ్చిన గబక్కున్న దైవజనులు అరిసిన అలిగితే నువ్వు అహవాత్మ నీలో ఉన్నట్లే. అలిగితే అయితే అలిగేది ఎవరండి? అరే రాజైనోడు, అధికారిగా ఉన్నాడు, వెళ్ళిపోయి తన కాసు సంపాదించుకోవాలా. హల్లెలూయా. అరే పోయి భార్య దగ్గర పెట్టి ఆమె పోయింది, ఆమె సమస్యను పరిష్కరించి పంచాయతీ చేసింది. దేవునికి స్తోత్రం. అడుగుడే వాళ్ళ మందిరంలో కాదు, ఇంటి దగ్గర. మొత్తం చెప్పండి. మీరు ఒక పొలం పోవడం ఇబ్బంది లేదు, వెళ్ళిపోవచ్చు. అరణ్యపు బ్రతుకు జాగ్రత్త, కాసు బ్రతుకు జాగ్రత్త. హల్లెలూయా. లోతు బ్రతుకు జాగ్రత్త. హల్లెలూయా. దీన్ని విడిచిపోవద్దు. ఎందుకన్నా తెలుసా? ఈ పొలం దాడితే నీకు క్షేమం లేదమ్మా, ఈ పొలం దాడితే నీకు ఆనందం లేదమ్మా. వేరొక పొలానికి వెళ్ళవద్దు. సంగమా, వీళ్ళకి కొంచెం ఇబ్బంది అయినా పర్లా, పరిగి ఎరుకుందాం. నీ కొరకు కొండలు రెడీగా ఉన్నాయి, గుప్పెట్లు రెడీగా ఉన్నాయి. నీ కొరకు నా కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన బాగా ఉందయ్యా అని పనివాడు చెబుతున్నాడు దేవునికి సాక్షి అమృతం గురించి. హల్లెలూయా.
పనివాడు చెబుతున్నాడండి బోయాజుకు సాక్ష్యం, అయ్యా మేము మోయాపురాలు, తన జనరేషన్ విడిచిపెట్టింది, తన బంధువులు విడిచిపెట్టింది, ఇప్పుడు ఏం వచ్చేసిందయ్యా, మునిపటి ప్రవర్తన కన్నా ఇప్పుడు ప్రవర్తన చాలా బాగుందయ్యా అని పనివాడు బోయకు చెప్తే బోయేజ్ అంటాడు, ఈ పొలం నుంచి పెట్టి పోమాకమ్మా, నువ్వు యజమానురాలు కాబోతున్నా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పేరు దేవుని సంఘమా, దేవుని పెట్టారా, ఈ పగటి కాలంలో ప్రభు మన సంఘానికి చెబుతున్న మంచి సూచన, సలహా, మంచి మాటలు. 1, నా మాట విను. 2, ఈ పొలాన్ని విడిచిపెట్టి పోవద్దు. 3 మాట చదువుకుందాం, నా మాట వచ్చేస్తా. ఋతు గ్రంథం 2:8. అప్పుడు బోయజు ఋతుతో, నా కుమారుని నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొని పోవద్దు. సాధించాలండి. 1, నా మాట వినుము. 2, వేరొక పొలానికి వెళ్ళవద్దు. 3, దీనిని విడిచిపెట్టద్దు. ఆమె చెప్పండి, దేన్ని? సంఘాన్ని. దీనిని విడిచిపెట్టద్దు. స్థిరత్వం కలిగి ఉండండి, కదిలిపోవద్దు, గాబరపడవద్దు, కలవరపడద్దు. మందిరంలో ఇబ్బంది వచ్చినా ఇరుగు వచ్చినా స్థిరంతో ఉండాలా. హల్లెలూయా. స్థిరమైన జీవితం ఉండాలా. హల్లెలూయా. కదిలే జీవితం కాదు, దిట్టమైన మేకుగా తగిలించబడాలా. ఆమె చెప్పండి, కదిలే మేకుతో ఊడిపోయే మేకు కాదు, దిట్టమైన మేకు బిగించినట్లుగా మనం ఉండాలి. స్థిరమైనదిగా మీరు విడిచిపెట్టకుండా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. సంఘపక్షాన్ని పోరాడేవారుగా ఉండాలా, సంఘపక్షం ప్రార్థించేవారుగా ఉండాలా, బిడ్డల పక్షాన్ని అడ్డుపడి ప్రార్థించేవారుగా ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఒకనొక సందర్భంలో ఇశ్రాయేలు రాజ్యం మీద తెగులు దేవుడిని తీసుకొచ్చాడు. సంఖ్యాకాండం ఉంటుంది, మీరు ఇంటికి తెలుగు శ్రద్ధగా. సంఖ్యాకాండం రాయబడుతున్న మాటలో దేవుడే ఇశ్రాయేలు జనాంగం మీద తెగులు తీసుకొచ్చాడు. అయోగ్యంగా బతుకుతున్నారు, ఇబ్బందికరంగా బతుకుతున్నారు, ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఆ గలిబిలిని చూసిన దేవుడట తెగులు తీసుకొచ్చాడు. మోషే ప్రార్థన చేయడం మొదలు, అయ్యా తెగులు ఆపేసావా? ప్రభువు మోషేతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ ప్రజలు విరోధంగా బ్రతుకుతున్నారు, వీళ్ళు కొట్టివేయబోతున్నా, ఇక లాభం లేదు, దేవుడు ఒకటి తీసుకొచ్చేసాడు, ఇక దేవుడే తలుచుకుంటే మనం ఏ పాటి వాడు అనుకొని అక్కడ ప్రత్యక్ష గుడారంలో అహరోను పిలిచినాడు, అహరోను నీ దోపర్తి చేత పట్టుకొని, సువర్ణ దోపర్తి ప్రత్యక్ష గుడారంలో మందసం దగ్గర దిగాలి. హల్లెలూయా. హల్లెలూయా. సువర్ణ దోపర్తి పట్టుకొని ఎక్కడ తెలుసండి, అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడండి. దేనికోసం? అయ్యా నేను మరణించిన పర్లేదు కానీ ఈ ప్రజల మీద తెగులు ఉండకూడదయ్యా. అడ్డుపడి మరి అడుగుతున్నారు మోషే, సువర్ణ బుధపడి తయారు చేయి. మోషే మాటకు అహరోను వినాలండి. అహరోను పెద్దోడా మోషే పెద్దోడా? మోషే. అహరోను పెద్ద మోషే పెద్దోడా? దేవుడు దీవించలేక క్రమం తినట్టు పాడలేదు. అహరోను తర్వాత మిరియాం, మిరియాం తర్వాత మోషే. క్షమించండి, మిరియాం తర్వాత అహరోను, అహరోను తర్వాత మోషే. ఇప్పుడు మోషే అన్నాడు ఎగసిపడి కోపంతో, నువ్వు త్వరగా త్వరగా దూపట్టి చేత పట్టుకొని అతి పరిశుద్ధ స్థలం తయారు చేయి. ఇప్పుడు అహరోను ఏమన్నా, నువ్వే అంటారా, నీ వయసు అంటారా, నన్ను సువర్ణ దూపాలు తయారు చేయమంటావా అన్నా లేదా? గడగడలాడుకుంటా సువర్ణ దూపర్తి తయారు చేసి మోషే చేతికిస్తే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. కానీ ప్రజల కొరకు మోషే అడ్డుపడి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలో రక్తం ప్రోక్షించి ఆ అగ్ని ఆ స్థలంలో వేయగానే దేవుని తెగులు ఆగిపోయింది. చెప్పబడి బిగ్గరగా స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. నమస్కరించండి. ఈ పగటి కాల వేళ మనం అడ్డుపడి ప్రార్థించేవారుగా ఉండాలా. తెగులు ఏర్పాటు చేస్తుంది, చూస్తున్నాం. ఒక ఏర్పాటు చేస్తుంది. మన గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో అనేక రకాలుగా పాపపు కార్యాలు ఎగసిపడుతుండగా దేవుని ఉగ్రత, దేవుని తెగులు మన కుటుంబాల దరి చేరకుండా ఉండాలంటే ఈ పగటి కాలంలో స్థిరమైన విశ్వాసిగా అడ్డుపడి ప్రార్థన చేసే విశ్వాసం ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన బిడ్డల కొరకు అడ్డుపడేవాడుగా ఉండాలి, కుటుంబం కొరకు అడ్డుపడేవాడుగా ఉండాలి, సంఘం కొరకు అడ్డుపడి కన్నీరు కార్చేవాడుగా ఉండాలి. మన కుటుంబాల మీదకు, సంఘం మీదకు వస్తున్న తెగులు ఆపివేసిన శక్తి కలిగి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. వయసుతో పరిమితి లేదు. ప్రార్థన దగ్గర, దేవుడికి దూపార్తి చేసే దగ్గర వయసుతో సంబంధం లేదు. అడ్డుపడేవారు కావాలి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. హల్లెలూయా. ఓ సంఘ పెద్దలు ఉన్నారుగా, వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారు చేయరు, నీ పరిస్థితి ఏంటి? చిన్నపిల్లడైనా పెద్దపిల్లడైనా అడ్డుపడి ప్రార్థించేవారు మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అంటారా, దావీదు పరిస్థితి ఏంటయ్యా అంటే 52 అధ్యాయం అంటారు కదా,
నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కవలే ఉన్నా. చెప్పండి గట్టిగా చెప్పండి. కీర్తన 52 కీర్తన 8వ వచనం మాట, అయ్యా నీ పరిస్థితి ఏందయ్యా? అరణ్యంలో ఉన్నావు, ఇబ్బందికరంలో ఉన్నావు కదా, పడిపోయావు కదా, నువ్వు జారిపోయావు కదా. 51వ అధ్యాయంలో తను చేసిన పాపాన్ని బట్టి ఇబ్బందికరంగా ప్రార్థన చేశాడు. 52వ అధ్యాయంలో ఇప్పుడు పరిస్థితి ఏందయ్యా అంటాడు, నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె. ఆమె చెప్పండి. మొక్క నడ చెట్టు అన్నాడా? అది దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్థిరుడిగా ఉన్నాడండి. ఒక మాట చెప్పారంటే అతను స్థిరమైన తత్వంతో ఉన్నాడా? కదిలిపోయాడు, జారిపోయాడు, పాపంలో పడిపోయాడు. దేవుని దగ్గర గొప్ప పొందుకొని, అయ్యా నీకు విరోధంగా కేవలం నీకు విరోధంగా పాపం చేశా అని ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత 100 బలం పొందుతున్నాడు. చప్పుడు దగ్గర స్తోత్రం చెప్పండి. పాపం చేయవాడు ఎవరు లేడు, దోషం చేయవాడు ఎవరు లేకపోలేదు. కానీ ఈ పగటి కాలంలో దోషం చేసిన వారు, పాపం చేసిన వారు దేవుడి ఒప్పుకొని విడిచిపెడితే స్థిరమైన జీవితం అప్పటికో కలిగిస్తాడు. నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు అన్న. ఒకసారి ఒలీవ చెట్టు యొక్క వయసు ఎంత తెలుసా? 400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అందుకే పిల్లలను ఒలీవ మొక్కగా ఉండాలని ప్రార్థన చేసేది. ఊరికేం కాదు, ఉండడానికి ఇంతలా ఉంటుంది కానీ ఎంత ఉంటుంది చెట్టు. 400 సంవత్సరాల ఆయుష్కాలం ఉంది అంటాడు. నేను పచ్చని ఒలీవ మొక్క చెట్టు. హల్లెలూయా. అది ఎవరు కదిలించలేడండి. స్థిరత్వంగా ఉన్న ఇక్కడ నా యేసే దయ వలన, నా యేసే కటాక్షం వలన స్థిరుడుగా ఉన్నా అని చెబుతుంటాడు దావీదు. నా ప్రియ సంఘమా, ఈ పగటి కాలంలో ఉన్న సంఘంలో స్థిరంగా ఉండగలుగుతున్నావా? స్థిరంగా నువ్వు తిట్టమే మేక తగిలించబడుతున్నావా? స్తంభంగా ఉండగలుగుతున్నావా? ప్రాకారంగా ఉండగలుగుతున్నావా? ద్వారంగా ఉండగలుగుతున్నావా? నీ మందిరం చుట్టూ, సంఘం చుట్టూ, బిడ్డల చుట్టూ ఒక అగ్ని కంచె ఉండగలుగుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ లేకపోతే నువ్వు మందిరం రావడం అర్థమే. మందిరంలో స్థిరంగా ఉండాలి. ఆమె నాలుగో మాట 2:8 ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండము. ఆమె చెప్పండి. 4 అన్నాడు ప్రభు. నిలకడ అనండి, కొంచెం గట్టిగా అదండి. ఫస్ట్ మాట ఏంటి? ఆయన మాట వినాలి. రెండో మాట పొలాన్ని విడిచిపెట్టకూడదు. 3 స్థిరంగా ఉండాలి. 4 నిలకడగా ఉండాలి. ఆమె చెబుదామా? బోయజు ఎవరితో చెప్తున్నాడు? చెప్పరా? ఎవరితో చెప్తున్నాడు? గట్టి చెప్పారు. హల్లెలూయా. బోయజు చెప్పి గుర్తునే కదా. ఇప్పుడు యేసే సంఘం చెప్తున్నాడు. ఆయన మాట వినాలి. సంఘం దాటిపోకూడదు. స్థిరంగా ఉన్న సంఘంలో. 4వది నిలకడగా ఉండాలి. కదిలిపోయేవాడు ఉండకూడదు, జారిపోయేవాడు ఉండకూడదు. సమయం అంటే ఒకసారి మాట, మంచి మాట అంటారు. నాకు బాగా మాట. నా చిన్నప్పుడు ఎలా ఉన్నాను, వృద్ధాపంలో ఇప్పుడు అలాగే ఉన్నా. నేను అర్థం చేసా. నా తల్లి నన్ను మందిరం ఇచ్చినప్పుడు ఏ మోకరేసి ప్రార్థన చేశాను, ఏ ప్రత్యక్ష పొందుకున్నాను, ఏ దర్శనం పొందుకున్నాను. నా వృద్ధాపంలో కూడా అలాగే ఆ ప్రత్యక్ష పొందుకుంటున్నా, ఆ దర్శనం పొందుకుంటున్నా, ఆ బలము కలిగి బ్రతుకుతున్నా. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. జారిపోలా, దావీదు వలె పడిపోలా. స్థిరంగా నిలకడ. హల్లెలూయా. నిలకడగా ఉండాలా. స్థిరంగా ఉండడమే కాదు, నిలకడగా ఉండాలా. ఎప్పుడైనా నిలకడగా ఉండాలంటే 21 చెబుతాడు. నిలకడ ఎప్పుడైనా ఉండాలా? మోయాబురాలు రూతు. అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి అంత నిలకడగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పటిదాకా నిలకడగా ఉండాలి సార్? పంట కోత ముగించు వరకు. ఆమె చెప్పండి. పంట కోత ముగించు వరకు అనండి. అర్థమే చేయండి. మాస్ బాగా కొట్టి మందు అయిపోయింది. హల్లెలూయా. పంట కోత ముగించేవారు అనండి. పంట కోత ముగించు వరకు నిలకడగా ఉండాలా. ఆయన రాకడ వరకు, మనం పోకడ వరకు నిలకడగా ఉండాలి. ఆమె చెబుతాం. పంట కోత, పొలంలో ఉన్న పంట కోత ముగించే వరకు నిలకడగా ఉండమని చెప్పాడు. ఇప్పుడు మన నిలకడ మన మందిరంలో ఆయన రాకడ వరకు, లేదా మనమే అంటే పోయేంత వరకు కూడా మందిరంలో నిలకడగా ఉండాలి. ఆమె చెప్పండి. సమూయేలు వలె. హల్లెలూయా. చివరి మాట చెప్పిన మనం ఊచేస్తా. 14 చదువుకుందాం. 14 బోయజు భోజన కాలమున నీవు ఇక్కడికి వచ్చి భోజనం చేసి
చెరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా చేరు కోయవారి యొక్క ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేరాలన్నీగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని ముగించెను. ఆమె చెప్పండి, భోజన కాలమున రొట్టె ఆమె చేతికి ఇవ్వగా ఆమెట చెరకలో ముంచుకొని తినదు. ఇస్తున్నామా? ఏ కాలమునా? భోజన కాలం. హల్లెలూయా, హల్లెలూయా. బోయజు రుతుతో చెబుతున్న మాటలు అవి. అనగా దేవాది దేవుడు సంఘంతో చెబుతున్న మాట. దేవుడి మాట వినాలి, పాటించాలి, అనుసరించాలి. 2, వేరొక పొలానికి వెళ్ళకుండా ఉన్న పొలంలోనే ఉన్న సంఘంలోనే మనం జీవించాలి. 3, స్థిరమైన వారిగా మనం ఉండాలి. కదిలిపోయే వారిగా ఉండకూడదు, జారిపోయే వారిగా ఉండకూడదు. స్థిరమైన వారిగా ఉండాలి. 4, నిలకడగా ఉండాలి. ఎప్పటి వరకు నిలకడగా ఉండాలి? పంట కోత ముగించే వరకు, ఆయన రాకడ వరకు నిలకడగా ఉండాలి. 5, రొట్టె చెరకలో ముంచుకొని తినాలి. ఆమె చెప్పండి, దేవుడి శరీరమును దేవుడి రక్తమును భోజనం చేసే సమయంలో ప్రతి ఒక్కరు పొందుకోవాలి. ఆమె చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడు దాకయ్యా? అంతించేంత వరకు. భోజన కాలం ఎప్పుడైతే అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నమస్తే గారికి ఇక్కడ ఎవరైనా ఉంటే చాలా మంది మన బలాల కార్యక్రమంలో ఉండలేకపోతున్నారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వేరే ఊరు వెళ్ళవచ్చు, లేదు ఒకవేళ అత్యవసర స్థితిలో ఏదో ఒక ఊరు వెళ్తాడు. కానీ నాతో అంటున్న మాట, అయ్యా నేను పలానా ఊర్లో ఉన్నా కూడా మేము ప్రార్థనకి వెళ్ళామని చెప్పారు. నా మాట, నా సలహా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా అది భోజన సమయం అయితే పళ్ళ తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు సంతతో పని లేదు, నీకు సిద్ధాంతంతో పని లేదు, నీకు మందిరంతో పని లేదు, దేవుడితో నీకు పని. హల్లెలూయా. ఆయన భోజనములో నువ్వు చెరకలో ముంచుకొని తినేబెట్టగలిగి ఉందా? నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు. ఆ నిత్య జీవం కలిగి జీవించాలంటే ఆయన రక్త మాంసంలో పాల్గొనాలి. నా ప్రభు చెబుతున్నాడు బోయాజుతో రుతో చెబుతున్న మాటలు ఈ పగటి కాలంలో యేసయ్య సంఘంతో చెబుతున్నాడు కదా. ఆయన మాట వినాలి, ఆయన పొలంలో మనం జీవించాలి, స్థిరంగా జీవించాలి, నిలకడగా బ్రతకాలి, రక్త మాంసంలో పాల్గొని ఆయన సిద్ధపడాలి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తల వంచుకున్న ప్రార్థన చేద్దాం. ఉన్న పాటన తల వంచుకున్న ప్రార్థన చేద్దాం. ఒక్క క్షణం ఒకరిల్లి ఇంతవరకు విన్న మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బోయాజు తన పొలంలో ఉన్న రూతుతో చెప్పినట్లుగా ఈ పగటి కాలంలో యేసయ్య సంగమా మీతో నాతో చెప్తున్న మాట, నా మాట వినుము, మీరు ఒక పొలానికి వెళ్ళొద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇక్కడ నువ్వు నిలకడగా ఉండు, రొట్టె ద్రాక్షరసంలో పాల్గొనమని ప్రభు తెలియజేస్తుండగా నేను సంగమా వదిలిపెట్టారా? ఈ పగలు ఒక నిర్ణయం తీసుకోగలవా? ఈ పగలు ఒక సమర్పణ చేయగలవా ప్రభుతో? ఆయన నీతో సూటిగా మాట్లాడాడు. దిద్దుకుంటావని, సరి చేసుకుంటావని, ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వల్ల బ్రతుకుతావని, అనేక మందికి వేవేల మందికి దీవెనకరమైన వాడుగా, దీవెనకరమైన దానిగా నీవు ఉండాలని నా యేసయ్య ప్రేమతో నీతో మాట్లాడిన ప్రతి మాటను కూడా స్వాగతించగలవా, ఆహ్వానించగలవా? అయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటను దీవించినట్లుగా, నీ ప్రార్థనకు ప్రభు ప్రతిఫలం కలిగించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా నన్ను కనికరించయ్యా, నీ కటాక్షం నాకు కావాలి ప్రభువా. ఇదిగో నేను మంచి సాక్షిగా ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించాలి ప్రభువా అని ఒక మాట పలుకుతూ, ఇదిగో నేను నీ సన్నిధిలో సంఘములో ఒక ప్రాకారంగా నేను ఉండునట్లు, స్థిరమైన జీవితం కలిగి జీవించినట్లు అయ్యా నీ కృప నాకు దయచే ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ మాట నా ప్రభు స్థిరపరచును గాక, నీ తీర్మానం నా ప్రభు స్థిరపరచును గాక.